దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో మీకందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఆయన సన్నిధిలో గడపడానికి, ఈ ఉదయకాలం దేవుని మాటలు వినడానికి ప్రభువు మనకు చూపించిన అత్యంత అద్భుతమైన ప్రేమను బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. ఈరోజు మన వాక్య ధ్యానాంశము, ఎలాంటి పరిస్థితులలో నుండైనా మనం బయటపడాలి అంటే మనం చేయాల్సిందేంటి? దేవుని వాక్యాన్ని మనం చదివితే నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనం, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. చూసారా, ఇశ్రాయేలీలు అనేక దినములు వారు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. భయంకరమైనటువంటి ఇబ్బందులలో ఉన్నారు. అలాంటి భయంకరమైన బానిసత్వంలో ఉంటూ, చెరలో ఉంటూ, ఎంతో కష్టం చేస్తూ అయినను సంతోషం లేకుండా బ్రతుకుతున్నటువంటి ఇశ్రాయేలీలు అందులో నుంచి బయటికి రావడానికి, ఆ బాధలో నుంచి బయటకు వచ్చేయడానికి వారు ఏం చేశారు అంటే దేవునికి మొరపెడుతున్నారు. ప్రియులారా, మనుషులు మనలను విడిపించలేరు. వారు కూడా మనలాంటి వారే కదా. జాలి చూపిస్తారు, కొంచెం సపోర్ట్ చేస్తారు, కొన్ని రోజులు మనతో కూడా ఉంటారు. అయితే శాశ్వతమైన పరిష్కారం చూపించేది మాత్రం దేవుడే. కాబట్టి ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు వారు ఉన్నప్పటికి కూడా, అన్ని సంవత్సరాలు ఉన్నా వారిని ఎవ్వరూ బయటికి తీసుకురాలేదు. కానీ వారు పెట్టిన మొరను బట్టి దేవుడు అద్భుతంగా వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. 24-25 వచనాలు, కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. చూడండి, వారు ఎప్పుడైతే మొరపెడుతున్నారో తగిన కాలం వచ్చేంత వరకు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకోలేదు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? కొంతకాలం అనేది ఉంది, ఒక కాలం అనేది ఉంది. ప్రతి పరిస్థితుల్లో నుంచి బయటికి రావడానికి దేవుడు నిర్ణయించిన కాలం ఒకటి ఉంది. ఆ టైం వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో నుంచైనా మనం బయటకు వచ్చేస్తాం. 400 సంవత్సరాలకు పైగా వారికి విడుదల సంవత్సరం రాలేదు. అందుకే అన్ని సంవత్సరాల వారు అక్కడ ఉన్నారు. ఆ విడుదల సంవత్సరం ఎప్పుడైతే వచ్చిందో దేవుడే మోషేను దర్శించి, మండుచున్న పొదలో దేవుడుండి మోషేతో మాట్లాడి మోషేను అక్కడికి పంపించి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు అక్కడ జరిగించి ఆ బానిసత్వంలో ఉన్నటువంటి వారందరినీ కూడా బయటికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక చక్కని మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏంటంటే 145వ కీర్తన 18వ వచనం, తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. చూడండి, నిజంగా మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. ఇశ్రాయేలీలు నిజంగా వారు మొరపెడుతున్నప్పుడు నిర్గమకాండం 3వ అధ్యాయం 7, 8, 9 వచనాలు మనం చదివితే అక్కడ మోషేతో దేవుడు మాట్లాడడం, మోషేను వారికి నాయకుడిగా నియమించడం, అక్కడికి పంపించడం, ఇవన్నీ కూడా మనం చూస్తాం. అక్కడికి వెళ్ళినటువంటి మోషే దేవుని ద్వారా అనేకమైనటువంటి కార్యాలు అక్కడ జరిగించి వారందరినీ కూడా బయటికి తీసుకొచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు అందరం కూడా ఏం చేయాలంటే దేవునికి మొరపెట్టాలి. మొరపెట్టేవారు తప్పక విడుదల పొందుతారు. కీర్తనల గ్రంథం 142వ కీర్తన 1-2 వచనాలు, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరలెడుచున్నాను, ఎలుగెత్తి నేను బతిమాలుకొనుచున్నాను,
బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియచెప్పుకొనుచున్నాను. చూసారా, భక్తుడు ఏమంటున్నాడో, నేను మొరపెడుతున్నాను. ఎలా మొరపెడుతున్నానంటే ఎలుగెత్తి మొరపెడుతున్నాను, దేవునిని బతిమలాడుకుంటున్నాను, అలాగే వినయముతో ఆయన సన్నిధికి వెళ్తున్నాను, అక్కడ మొరపెట్టుకుంటున్నాను. నాకెన్ని బాధలు ఉన్నాయో నా బాధ అంతా కూడా ఆయన సన్నిధిలో ఆయనకు తెలియచేస్తున్నాను. ఆయన నన్ను విడిపించేవాడు అని భక్తుడు ఎంతో విశ్వాసముతో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలంలో నిజముగా మొరపెట్టేవారికి దేవుడు సమీపంగా ఉంటాడు. దేవుడు మీకు తోడుగా ఉండాలని మీ ప్రయాణాలలో, ప్రయత్నాలలో, పరిచర్యలో, ఇంకా బిజినెస్లో ఎక్కడికి వెళ్ళినా దేవుడు నాకు సమీపంగా ఉండాలి, నాకు తోడుగా ఉండాలి అని ఆశపడుతున్నారా? అయితే దేవునికి మొరపెట్టడం ప్రారంభించండి. నిజంగా ఎవరైతే మొరపెడతారో వాళ్ళకు దేవుడు సమీపంగా ఉంటాడు. ఆయనే సమీపంగా ఉంటే సమస్యలలో తప్పక పరిష్కారం చూపిస్తాడు. పేతురు దేవునికి సమీపంగా ఉన్నాడు. సముద్రంలో నీళ్ళ మీద నడిచి వస్తున్నాడు. ఆ టైంలో గాలిని చూసినప్పుడు పేతురు మునిగిపోసాగాను. అయితే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు సమీపంగా ఉన్నారు కనుక, నేను మునిగిపోతున్నాను ప్రభువా, నన్ను రక్షించు, నన్ను కాపాడు అని మొరపెట్టగానే వెంటనే చేయిచ్చి కాపాడినట్టుగా దేవుని లేఖనాల్లో మనం చూడవచ్చు. కాబట్టి ఈ ఉదయకాలంలో దేవుని హస్తం నీకు సమీపంగా ఉంది. ఆయనే నీకు సమీపంగా ఉన్నాడు. కాబట్టి మొరపెట్టడం నేర్చుకుందాం. మొర ద్వారా ప్రతి బంధకాల్లో నుంచి ఇశ్రాయేలీలు బయటకు వచ్చినట్టుగా మనం కూడా బయటకు వస్తాం. దేవుడు సమృద్ధి కలిగినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ప్రాంతంలో మనలను ఆశీర్వదించి నివసింపచేయునుగాక. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన మా తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడ, పరిశుద్ధుడా తండ్రి, నిజముగా మొరపెట్టేటటువంటి వారికి మీరు జవాబిస్తారు, మీరు తోడుగా ఉంటారు, మీరు విడిపిస్తారు, మంచి సమృద్ధి కలిగినటువంటి ప్రాంతానికి నడిపిస్తారు. ఇంత గొప్ప దేవుడుగా మీరున్నందుకు స్తోత్రాలు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా, అద్భుతం చేయండి ప్రభువా. ఈరోజు జరిగేటటువంటి ఆరాధనలన్నిటిలో తోడుగా ఉండండి ప్రభువా. నూతన ఆత్మలను నడిపించండి తండ్రి, అద్భుతాలు చేయండి నాయన, ఆశ్చర్య కార్యాలు చేయండి ప్రభువా. ఎవరు అనారోగ్యంతో ఉన్నారో స్వస్థపరచండి ప్రభువా, ఎవరు బాధల్లో ఉన్నారో విడిపించండి ప్రభువా. అద్భుతమైన కార్యాలు అందరి హృదయములలో, జీవితములలో జరుగునుగాక. నీ కృపతో నింపి అద్భుతం చేసి ప్రజలందరినీ కూడా దీవించమని, విన్న వాక్యాన్ని అందరి హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు శక్తిగల నామములో ప్రార్థించడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, మీకు అందరికీ కూడా వందనాలు. నిజముగా మొరపెట్టే వారికి సమీపంగా ఉంటాడు. మొరపెడదాం, దేవుడు మనతో ఉండేటట్టుగా మనం చూసుకుందాం, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ.